ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. బుధవారం అనగా 10/12/2025 సితారా సెంటర్ మన జీకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు అయ్యప్ప స్వామివారి కలశ పూజ మరియు పడి పూజ కావున శివస్వాములు, అయ్యప్ప స్వాములు, భవానీలు, సివిల్ స్వాములు అందరూ ఇచ్చేసి భజన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ బెజవాడ బిందుని. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుందండి ఈ వీడియో దేనికనేది. అయ్యప్ప స్వామి భజన, పడి పూజ, కలస పూజ అండి. నాన్నగారు వాళ్ళు చేపించారండి. ఇది మీరు కూడా ఈ వీడియో చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో అయితే తీశాను. ఈ వీడియోస్లో అయితే కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ ఉంటుంది, కొన్ని చోట్ల భజన పాటలే ఉంటుందండి. ప్లీజ్ అండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి మీరైతే కామెంట్ అయితే చేయండి భజన ఎలా ఉంది ఏంటి అనేసి. తర్వాత అండి, ఎంత పెద్ద భజనలో అయినా సరే ఫస్ట్ దీపారాధన చేయాల్సింది కన్యాస్వామి అంటండి. నేను ఇక్కడే చూడడం వల్ల నాకు తెలిసింది, నాతో పాటు మీకు తెలుస్తుంది అనేసి అయితే చెప్తున్నాను. ఇది అంతా కేరళ స్టైల్లో ఎలా అయితే చేస్తారో అట్లానే చేస్తారండి. ఇవన్నీ కూడా 18 కలశాలతో అయితే పూజ చేస్తున్నారండి. అది ఈ వీడియో అయితే లేట్గానే పోస్ట్ చేస్తున్నానండి, కానీ ఏమీ అనుకోవద్దు. పనిలో పడి స్వామి భవానీ విరుముళ్ళు అవన్నీ అయ్యేటప్పటికి లేట్ అయింది కాబట్టి లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నా అండి. కానీ వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఫుల్ వీడియో అయితే చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి. భజనకి ఇంకా టైం పడుతుంది అనేసి పాప చేత అయితే ఇలా ఫొటోస్ అయితే తీపిచ్చానండి. ఫస్ట్ కన్యాస్వామి, 2 కత్తిస్వామి, 3 గంటస్వామి, 4 గదస్వామి, 5 విల్లుస్వామి, 6 జ్యోతిస్వామి, 7 సూర్యస్వామి, 8 చంద్రస్వామి, 9 విల్లుస్వామి, 10 విష్ణు చక్రస్వామి, 11 శంకుధార స్వామి అండి. పన్నెండు నాగభరణ స్వామి, 13 శ్రీహరిస్వామి, 14 పద్మస్వామి, 15 త్రిశూల స్వామి, 16 శ్రీ శబరిగిరీశ స్వామి, 17 ఓంకార స్వామి, 18 నారికేల స్వామి. ఇదిగోండి, నేను మీకు చెప్పాను కదా, ఆయనే కన్యాస్వామి. ఆయన దీపారాధన చేసిన తర్వాతే మిగతా స్వాములందరూ చేస్తారండి. ఫస్ట్ కన్యాస్వామి చేతనే దీపారాధన చేపిస్తారు. గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి పూజా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రూట్స్ అన్నీ వేసి పంచామృతం అయితే రెడీ చేస్తున్నారండి. ఇక్కడ పంచామృతం చేసేటప్పుడు మూతికి వాళ్ళు గుడ్డ కట్టుకుని పంచామృతాన్ని అయితే రెడీ చేస్తారండి. ఇక్కడ అయ్యప్ప స్వామికి అభిషేకాలు చేస్తున్నారండి, చూడండి.
లలితా మహాదుర్గా శక్తి స్వరూపిణి సురమర్దిని రాజేశ్వరి లలిత శివానంద చరిత మహాగణగణ శివానంద చరిత శివానంద చరిత దుర్గా భవానీ की जय अमल गन्नयम्मకు जय आदि पराशक्ति की जय। శారదమ్మ మైసూరు చాముండే విజయవాడ కనక దుర్గవే అయమ్మ తల్లి కామాక్షి మీనాక్షి శరణమమ్మ తల్లి శరణమమ్మ తల్లి ఆది పరాశక్తివే శరణమమ్మ తల్లి శరణమమ్మ తల్లి నందవరం చౌడమ్మ అలంబరం జోగులమ్మ నందవరి కాశీ అన్న భువనేశ్వరి కాశీ అన్న భువనేశ్వరి కామాక్షి మీనాక్షి శరణమమ్మ తల్లి శరణమమ్మ తల్లి ఆది పరాశక్తివే శరణమమ్మ తల్లి శరణమమ్మ తల్లి ఆది పరాశక్తివే శరణమమ్మ తల్లి బెజవాడ దుర్గమ్మకు దండాలమ్మ 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 బెజవాడ కనక దుర్గ దండాలమ్మ 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 బెజవాడ కనక దుర్గ దండాలమ్మ వేలు మంగమ్మ మేరియమ్మ దండాలమ్మ 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 బెజవాడ కనక దుర్గ దండాలమ్మ దండాలమ్మ బెజవాడ కనక దుర్గ దండాలమ్మ మధురై మీనాక్షమ్మ కాళీమాత దండాలమ్మ మధురై మీనాక్షమ్మ మాణికా బోరతమ్మ మా తల్లి సీతమ్మ దండాలమ్మ దండాలమ్మ అన్నపూర్ణేశ్వరి
విజయవాడ దుర్గా భవానీ వచ్చిందే దుర్గమ్మ అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే విజయవాడ దుర్గా భవానీ వచ్చిందే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే విజయవాడ దుర్గా భవానీ వచ్చిందే అమ్మవారు ఒంటి మీదకి వచ్చి డ్యాన్స్ వేశారండి. ఇంకా మీకు అభిషేకాలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఇప్పుడు పడి పూజ చూడండి. ఫ్రూట్స్ అన్నీ అయితే కట్ చేసి ఇట్లా పంచామృతం అయితే రెడీ చేస్తారండి. అయ్యప్ప స్వామి ప్రసాదం అది. మీకోసమే ఎంత క్లారిటీగా చెప్తున్నాను. ఇది అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన పంచామృతం ప్రసాదం. పద్దెనిమిది కలశాలు 18 మెట్ల కింద భావించి పూజ అయితే చేస్తారండి. ఇదే పడి పూజ అంటారు. ఆ తర్వాత కలశం చెంబులో వాటర్, పైన కొబ్బరికాయ మీద జాకెట్ ముక్కకి మీద మాల వేసి ప్రతి ఒక్క కలశాన్ని మనం దండం పెట్టుకోవడానికి గురుస్వామి అయితే పైకి పెడతారండి. మనం దండం పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని మెట్ల మీద పోస్తారు. కొబ్బరికాయ ఏమో నైవేద్యంగా పెడతారండి. కొబ్బరికాయతో పాటు అప్పాలు కూడా నైవేద్యంగా పెడతారు. చందమామ స్వామి శబరిగిరిపై వెలసినాడే చందమామ. అయ్యప్ప స్వామికి నైవేద్యం పెడుతున్నారండి. నైవేద్యం పెట్టేటప్పుడు ఎవరు చూడకూడదు. అందుకనే స్వాములు నాగరాజుని తీసి చుట్టూరు పరుస్తారనమాట. గురుస్వామి చుట్టూరు ఇట్లాగా అయ్యప్ప స్వామికి నైవేద్యం పెడతారు. అలాగే అయ్యప్ప స్వామికి అటుకుల ప్రసాదం అన్నా కూడా చాలా బాగా ఇష్టం అండి. డైలీ పీఠం పెట్టుకున్న వాళ్ళు మాత్రం అటుకుల ప్రసాదం నైవేద్యంగా పెడతారు. గురుస్వామి మా గురుస్వామి మా గురుస్వామి మా మంచి గురుస్వామి ఓ గురుస్వామి మా గురుస్వామి జై విఠల 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 జై జై
చూశారు కదండి, అది గురుస్వామి పాట. ఇప్పుడేమో హారతులు. ప్రణమామ్యహం స్వామి పంచరత్నకమేధత్య నిత్యం శుద్ధ పడేన్నః తస్య ప్రసన్నో భగవాన్ శాస్త్రావతి మానసే స్వామి యశ్వధన్వంతరి మాతా బింద రుద్ర విషగ్నమా త్వం శాస్త్రమః వందే మహావైద్యం దయానిధిం ఓం భూతనాథ సదానంద. దానిలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే మాదిరిగా జరగడం వలన అందరికీ కూడా స్వామివారికి అనుగ్రహం కలగాలని కోరుకుందాం. హరివరాసనంతో కార్యక్రమం పూర్తవుతుంది. స్వామి సమస్తాపరాధ రక్షక భగవానే స్వామి స్వామి హరిహరాసనం విశ్వమోహనం హరిదీశ్వరం రాజ్యపాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణకీర్తనం చత్తమానసం భరణమోపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణవకల్పితం సుప్రభాషితం ప్రణవమందిరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. దుర్గవాహనం సుందరాననం వరగదాయుధం. మీకైతే భజన నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, నేను నా వాయిస్ ఓవర్కి, ఈ భజనకి, నేను తీసిన ఈ వీడియోస్కి, నా ఎఫర్ట్కి మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.